ఈరోజు మన భోజనం అయితే రెడీ అండి. పప్పు పులుసు, ఊరమిరగాయలు, వడియాలు, వేడి వేడిగా అన్నం. ఇంకా కుమ్మేద్దాం మరి. నాకైతే పిచ్చ పిచ్చ కింద టెంప్టింగ్గా ఉంది, ఎందుకంటే స్మెల్ అది చాలా బాగా వస్తుందండి. కాలర్ ఎగరేసుకొని చెప్తా, కాలర్ లేదు కానీ అద్దరిపోయింది పావని. నెక్స్ట్ లెవెల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. అరే పావని, ఈ రోజు నీకోసం ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. అవునా? ఏంటది? పప్పుల్స్. అబ్బో, బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఆ పప్పు పులుసు. మన మంచు లక్ష్మి గారికి కూడా చాలా ఫేవరెట్ అంట. ఇది నెల్లూరు స్టైల్ రెసిపీ అంటది. మనం కూడా ఎప్పుడు చేయలేదు కదా, అందుకని ఇంట్లో చేద్దాము. నేను చేస్తా, ఓకేనా? నేను చేస్తా, ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు అందరూ చెప్పండి నాకు, ఓకేనా? మేము వీడియో అవుట్ సైడ్ చెప్తాం ఎలా ఉందో, వీడియోలో నువ్వే టేస్ట్ చేసి. సరే సరే సరే, వీళ్ళు ఎలా ఉందని నాకు చెప్తారు కాబట్టి నేనైతే మీకు చెప్తాను ఇలా నచ్చిందో లేదనేది. లేదంటే పావని నువ్వు జస్ట్ ఒక వాయిస్ అని చెప్పు, ఓకేనా? ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మంచు లక్ష్మి గారి ఫేవరెట్ పప్పు పులుసు చేసేసుకుందాం. మన వాళ్ళు వంటకైతే సెటప్ చేస్తున్నారు. ఈలోపు చూడండి, పావని వాళ్ళు మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళొచ్చారు. మన చెట్టు ఉంటుంది కదా అక్కడ, దాని మామిడికాయలు అయితే తెంపుకొని వచ్చారన్నమాట. చాలా ఉన్నాయి, ఒక 100 కాయలు ఉంటాయి, 100-150 కాయలు. పప్పు పులుసుకి అయితే మనం కందిపప్పు నానబెట్టేసామండి. దాంతోపాటు మనం దీంట్లోకి నిమ్మకాయ అయినా వాడచ్చు, లేదంటే చింతపండు పులుసు అయినా వాడచ్చు. మనమైతే చింతపండు వాడుతున్నామండి. అలాగే కందిపప్పు, చాలామంది పెసరపప్పు కూడా వాడతారంట. మీకు కావాలంటే పెసరపప్పు కూడా వాడండి. మనమైతే కందిపప్పు వాడుతున్నాము. ఇంకా దీంట్లోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అవి కాకుండా తాలింపులు, ఇంగువ, కొంచెం పసుపు, కళ్ళుప్పు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దామండి. నానబెట్టిన కందిపప్పు అయితే పెట్టాం కదా, ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసామండి. దాంట్లోకి టమాటా ముక్కలు పొడుగ్గా కోసుకోవాలండి. పొడుగ్గా ఉంటేనే బాగుంటాయి. పొడుగ్గా అంటే లావుగా, మరీ చిన్నగా కాదు. ఉల్లిపాయ అయినా టమాటా అయినా అలాగే కోసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ అయితే అసలు చిన్న ముక్కలే కోయకూడదు, కొంచెం ఎక్కువ ఉండాలి పచ్చిమిర్చి. ఈ పప్పు పులుసుకి ఇదే స్పెషల్ అంట. ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా వేసేసుకోవడమే. అలాగే టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు, లైట్ అంటే లైట్గా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. అలాగే దీంట్లోకి కొంచెం అంటే కొంచెం పసుపు వేద్దామండి. ఉప్పు అయి తర్వాత వేద్దాము. ఇప్పుడు కలిపేద్దాం. కలిపేసి ఏంటి మొత్తం ఒక 3-4 విజిల్ వేయించేద్దాం. ఉడకన పప్పు అయితే ఒక 4-5 విజిల్ అన్న పడుతుంది. మనదైతే కొద్దిగా ఉడికేటట్టే కనబడుతుంది. చూద్దాం ఎన్నైతే అన్నీ మొత్తానికి ఉడికిచ్చేయాలండి. ఉడికిచ్చేసి ఇలా మూత పెట్టేసి ఉడికిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మనం చేసే పప్పు పులుసులో ఏదన్నా తప్పొప్పులు ఉంటే చెప్పండి. అంటే కొన్ని వీడియోస్ రెఫరెన్స్ తీసుకొని నేనైతే చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నెల్లూరులో ఉంటే ఎగ్జాక్ట్ పప్పు పులుసు ఎలాగే చేస్తారా ఇప్పుడు నేను చేసినట్టు, లేదంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుందా, వీళ్ళైతే చెప్పండి, ఓకేనా? మనకు ఆత్రం ఆక్క ఏంటి విజిల్ అంతా పోయేదాకా చేయాలి కదా. లేపా రావట్లా, మొత్తం అంతా విజిలు తీసేసా, అదంతా పోయేదాకా వెయిట్ చేయాల. మన గొల ఆగదుగా. చూడండి చక్కగా ఉడికిపోయినట్టే కనబడుతుంది. ఒకసారి చెక్ చేద్దాం మరి. ఈ పప్పు పులుసుకి ఇప్పుడే ఉంది అసలైన స్పెషల్. అదేంటో చూపిస్తారండి. ఇలాగా ఒక్కసారి ఈ మిర్చి ఏదైతే ఉందో చూసారు కదా, ఈ మిరపకాయలు అన్నీ కూడా పక్కకి తీసుకోవాలి. ఓకే, ఇలా పక్కకి తీసుకొని రోట్లో అయితే వేసేసుకుందామండి. ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని మొత్తం చూడండి పిప్పు అయిపోయినాయి మిర్చి అంతా కూడా. ఈ పప్పు పులుసులో మన కారం ఏమి వేయమండి. ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, దీన్ని పేస్ట్ చేసుకొని మళ్ళీ దాంట్లోనే వేయాలన్నమాట. అది చూసారా, నాకు కూడా వంట అయితే వచ్చేస్తుంది. బాగా ఉడికిపోయింది కదా, ఇలాగంటే పేస్ట్ అయిపోయింది చూసారా. నాకు కొద్దిగా నీళ్ళు వచ్చేసినాయి పప్పులో అయ్యి. మీరైతే నీళ్ళు రాకుండా చూసుకోండి, ఓన్లీ మిర్చి వచ్చేటట్టు చూసుకోండి. మొత్తం మిర్చి పేస్టే పెట్టామంటే మండిపోద్ది, మామూలుగా కాదు. ఎక్కడాన్ని మాత్రం అడగండి, ఓకేనా?
సరిపోద్ది. ఇంకా ఇప్పుడు దీన్ని పప్పుని ఎనిపేసుకుందాం. పర్లేదులే, బాగానే ఉడికిపోయింది. పప్పు గుత్తితో సింపుల్గా అయిపోయింది చూడండి. బాగా ఉడికింది పప్పు. ఈసారి ఉడకదేమో అనుకున్నాను కానీ ఏంటది ఆన్న ఉందా పావని? చూసారా పావని ఏముందో? పచ్చిమిరపకాయలు దేంటి పేస్ట్ ఉంది కదా, అది చేతితో ఈకు అంద బాగానే ఉంది, గరిటె చేసుకోమంది బాగానే ఉంది, ఎక్కడన్నా పెట్టుకుంటే అంట మండిపోద్ది అని చెప్తుంది. అది పావని కనబడిన జోకులు వేస్తుంది, కుళ్ళిపోయిన జోకులు అన్నమాట మొత్తం. కట్ కట్. పొయ్యి మీద పెట్టేసాం కదండి. ఇప్పుడైతే ఉడకబెట్టుకోవాలన్నమాట కొంతసేపు. ఇప్పుడే ఉప్పు అయితే వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా. ఇలా లైట్గా ఉడకబడుతుంది కదండి. ఇప్పుడైతే కళ్ళుప్పు వేస్తున్నా. కళ్ళుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే దాంతోపాటు చింతపండు రసం కూడా వేసేద్దామండి. చింతపండు మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అలాగే దాంతోపాటు కొద్దిగా వాటర్ కూడా వేసుకుందామండి. ఈ పప్పు పులుసుకి ఎప్పుడైనా సరే కొద్దిగా జారుగానే ఉండాలంట ఈ పులుసు అనేది, అందుకే కొద్దిగా ఎక్కువ వాటర్ వేస్తున్నాను అనమాట. కలిపేసుకొని ఉప్పు అది ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం సేపు అయితే ఉడికిద్దామండి. ఉప్పు అది కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేద్దాం. ఇంకా కారం అయితే ఏం వేయట్లేదు, ఇదే అనమాట. మొత్తం పప్పు పులుసు టేస్ట్ అంతా ఇక్కడే వస్తుందట. ఇంకా సరిపోద్దండి. కొత్తిమీర వేసేసాం. కొత్తిమీర వేసి కలిపేస్తే పప్పు పులుసు రెడీ అనుకుంటే పొరపాటే. ఇంకా చిన్నది ఉందిగా అసలైన మ్యాజిక్, అది లేకపోతే అలాగా పప్పు అయినా పప్పు పులుసు అయినా. ఇంకా తాలింపు అయితే వేసేద్దామండి. కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, దీంతోపాటు మెయిన్ అండి ఇంగువ కూడా వేస్తున్నా. కొద్దిగా వేసి ఇంకంతే పప్పు పులుసులో తిరగేసేద్దాం. అబ్బా, ఇందాక ఇందులో ఆవాలు కూడా వేసాను, చెప్పడం మర్చిపోయా. మన వాళ్ళు ఇలా అంటారు, ఇలా ట్రై చేద్దాం. అయిపోయిందండి. నెల్లూరు స్పెషల్ మంచులక్ష్మి గారి ఫేవరెట్ రెసిపీ పప్పు పులుసు. ఈరోజు మన భోజనం అయితే రెడీ అండి. పప్పు పులుసు, ఊరమిరగాయలు, వడియాలు, వేడి వేడిగా అన్నం. ఇంకా కుమ్మేద్దాం మరి. నాకైతే పిచ్చ పిచ్చ కింద టెంప్టింగ్గా ఉంది. వీళ్ళకి నచ్చుద్దో లేదో నాకు తెలియదు కానీ నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఎందుకంటే స్మెల్ అది చాలా బాగా వస్తుందండి. చూద్దాం నచ్చుద్దో లేదో. వర్కౌట్ అయ్యింది. చూద్దాం. ఇంకా బాగా కలిపి బాబా వాసన వస్తుందా పావని? ఇందాకేదో అన్నావు, బాగా వస్తుంది. అది సంగతి. అలా చెప్తే 100 రూపాయలు ఇస్తానన్నాడండి. ఇంకా నయ్యో, ఎంత దొంగ సార్ అసలు. 100 రూపాయలు ఇస్తానంట. దారుణం సార్ ఇది. కాలర్ ఎగరేసుకొని చెప్తా, కాలర్ లేదు కానీ అద్దరిపోయింది పావని. ఇంకా మీరు తిని చెప్పాలి ఎలా ఉందో, నువ్వు తిని చెప్పాలా ఏంటి? బా బాబా నిజంగా అంటే నెల్లూరు
పప్పు పులుసు అని చేసుకున్నాం కానీ నిజంగా ఒరిజినల్గా బాగా తెలిసిన వాళ్ళు అటు సైడ్ వాళ్ళు వండితే తింటే ఎలా ఉంటుందో ఇంకా. ఇప్పుడైనా కుదిరితే మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే పిలవండి, వస్తా. చేపల పులుసుని ఇది చేద్దరు కానీ, ఓకేనా? సూపర్ ఉంది. ఇదిగోండి, వేసవకాలం వచ్చిందంటే తెలుసుగా మీకు, మన ఇంట్లో రకరకాల ఊరమిరగాయలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక 2 ఊరమిరగాయలు 2 వడియాలు పెట్టుకున్నా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది అంతే. బా హాయిగా ఉంది, నెక్స్ట్ లెవెల్. మొత్తానికి అలా 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 అయిపోయిందండి. ఇంతకే నేను పప్పు పులుసు కరెక్ట్గా చేశానా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదంటే ఎలా చేయాలో చెప్పండి, ఓకేనా? అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.